హాయ్ అండి. ఈరోజు వీడియోలో 35 సైజ్ బ్లౌజ్ కటింగు, అలాగే స్టార్ నెక్ కూడా ఏ విధంగా కట్ చేయాలి ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడుతున్న సైడ్ మన సైడ్ వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ గురించి అయితే ఒక సిస్టర్ కామెంట్లో అడిగారండి, కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు ఆల్రెడీ మీరు అడిగిన కొలతలతో ఒక బ్లౌజ్ అయితే ఉంది ఆల్రెడీ, అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని ఈ విధంగా వేసుకున్నాక కింద వైపు హెచ్చు తగులు ఏమన్నా ఉంటే ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి హెచ్చు తగులు అయితే పోతాయి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ నడుము పట్టి స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచుకి ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ నెక్కనైతే మధ్యకి మడత పెట్టి షోలర్ దగ్గర నుంచి డాట్ దాకా లైట్గా పట్టుకుని సాగతీసి చూసేమంటే మనకి అసలు పొడవు తెలుస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. ఈ 15 ఇంచుల్ని మనము రెండు వైపులా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే మనకి స్ట్రైట్గా అయితే వస్తుంది. అలాగే షోల్డర్ కుట్టు కోసం ఎగస్ట్రాగా ఇంకొక 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు కోసము ఆది బ్లౌజు ఉక్సులు పట్టి నుంచి తోలు పట్టి దాకా ఈ విధంగా పొడవు చూసుకున్నప్పుడు మనకి 35 ఇంచెస్ అయితే వచ్చింది. అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు, 30 దాటిని అన్ని పెద్ద సైజు అని. ఇది 35 కాబట్టి పెద్ద సైజు బ్లౌజు, మనకి 35లో 4వ భాగం అయితే కావాలి. దానికోసం టేప్ తీసుకుని 35 నెంబర్ తీసుకుని ఆ నెంబర్ దాకా టేప్ను అయితే 4 మడతలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి 35లో 4వ భాగం వచ్చేసి 8:30 వచ్చిందండి. అంటే పావు తక్కువ 9 వచ్చింది. ఈ పావు తక్కువ 9ని మనము నడుము లూజుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. సైజు బ్లౌజ్కైనా సరే నడుము లూజ్లో 4వ భాగం అయితే తీసుకోవాలి. ఈ విధంగా వచ్చిన 4వ భాగాన్ని మనం నడుము లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 8:30 వచ్చింది కదా నడుము లూజు, ఆ విధంగా మార్కింగ్ చేసుకుని డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. కొచ్చుల కోసం అయితే నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. 6 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు నడుము లూజ్ 4వ భాగానికి 1.5 ఇంచు కలపాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 కలపమంటున్నాను. చిన్న సైజు అయితే 1 ఇంచ్ సరిపోతుంది. అయితే మనకి 8:30కి 1.5ని ప్లస్ చేస్తే 10 ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజు. ఈ 10 ఇంచెస్ని చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కింద వైపు లాగే పైన వైపు కూడా కొచ్చుల కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద వైపు చేసుకున్న నడుము లూజ్ మార్కింగ్కి చెస్ట్ లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేశాక మనము నెక్ షోల్డర్ మార్క్ చేయాలి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ సరిపోతుంది. కానీ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ అయితే పెట్టాలండి. ఇదే 5.5 ఇంచెస్ని కొద్దిగా కింద వైపు కూడా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చంక డౌన్ అయితే మార్క్ చేయాలండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ డౌన్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ అయితే కొట్టాలి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టాలి. ఈ కార్నర్లో కొట్టిన లైన్ దగ్గర చంక రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5కి మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి పై వైపు నుంచి 3 ఇంచెస్కి, ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ మార్కింగ్ కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసిన తర్వాత మనము ఇది ఆది బ్లౌజ్ ప్రకారం సరిపోతుందా లేదని కూడా చూసుకోవచ్చు. దానికోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు చేతి కింద చూసారు కదా, ఇక్కడ పైన 1/2 ఇంచు కుట్టు కోసము ఎగస్ట్రాగా మిగిలింది, కింద వైపు కూడా 1/2 ఇంచు కుట్టు కోసము ఎగస్ట్రాగా వదిలేసి చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చూసుకోవచ్చు. అయితే మనకి కామెంట్లో పెట్టిన సిస్టర్ అయితే డీప్ నెక్ అయితే కావాలన్నారు. మీరు డీప్ నెక్ కావాలన్నారు కాబట్టి 11 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. అంత ఎక్కువగా ఇష్టం కాకపోతే 10 అలా కూడా పెట్టుకోవచ్చు. మనకి 9 దాటిని అవన్నీ కూడా డీప్ నెక్ల కింద వస్తాయండి. మీరు 11 దాటి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది బ్లౌజ్ పొడవు 15 ఇంచులు కాబట్టి ఇంకా కిందకి పెడితే నడుము మధ్య చిన్నదైపోతుంది. నాకైతే ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్కి నడుము మధ్య ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం చేసుకున్న మార్కింగ్ కంటే 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. అయితే ఈ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే వీళ్ళు నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందండి. మీరు 11 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు డీప్ కావాలని కామెంట్లో పెట్టారు కాబట్టి మీరైతే 11 ఇంచెస్ డీప్ నెక్ పెట్టుకోండి. అయితే మీకు
పైన నెక్క వెడల్పు వచ్చేసి 2.5 పెట్టండి. కింద వైపు వచ్చేసి మీకు నెక్క వెడల్పు బాగా ఎక్కువ ఇష్టం ఉంటే కనుక 3.5, 4 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ పెడుతున్నాను. మీకు నెక్ డీప్గా అంటే వెడల్పు కూడా ఎక్కువ కావాలంటే 3.5 పెట్టుకోండి. నేను పైన వైపు నెక్ వెడల్పు 2.5, కింద వైపు 3 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా పెట్టుకుని నెక్ బాక్స్ అయితే మార్క్ చేసుకున్నానండి. అయితే మీరు వచ్చేసి స్టార్ నెక్ కావాలని అడిగారు. నేను కూడా స్టార్ నెక్కే కట్ చేస్తున్నాను. స్టార్ నెక్ కోసం మనం ఈ విధంగా బాక్స్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ 1.5 ఇంచ్కి నేను వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టుకోండి. బయటకు వచ్చేలా కూడా కొట్టుకోండి. ఈ లైన్ వచ్చేసి మీకు బయటికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా అయితే కొట్టుకోవచ్చు. మీకు మరీ అంత డీప్ అంటే వెడల్పు మరీ ఎక్కువగా ఇష్టం లేదనుకుంటే 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను. ఈ విధంగా మనం బయటకల్లా 1 ఇంచ్ పెట్టుకుని ఆ 1 ఇంచ్కి పైన దాకా మళ్ళీ క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. చూసారు కదా, మనకి స్టార్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు కొద్దిగా వంపుగా రావాలి అనుకుంటే కనుక అంటే కరువు తీసుకోవాలన్నమాట. మనం కొట్టుకున్న లైన్స్కి కరువు తీసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే తీస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము స్టార్ నెక్ మార్క్ చేసుకోవాలండి. అలాగే మనము నడుము లూజులో 4 భాగం పెట్టి బ్యాక్ పార్ట్ అంతా మార్క్ చేస్తాము. ఈ నడుము లూజులో 4 భాగము చంక లూజు ఈక్వల్గా వస్తుందండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేస్తే పైన 1/2 ఇంచు అలాగే కొచ్చుల కోసం వదిలేసి ఈ విధంగా మధ్యలో మాత్రమే చూడాలి. అప్పుడు మనకి నడుము లూజులో 4 భాగము చంక లూజు ఈక్వల్గా వస్తుంది. చూడండి 8.30 వచ్చింది. అయితే మనకి ఇది ఆది బ్లౌజ్తో సరిపోతుందా లేదా అని చూసుకోవచ్చు. దానికోసం మనము ఈ విధంగా ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్ దగ్గర చూసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ కుట్టుకు 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి కొంచెం హ్యాండ్ పైకల్లా 1/2 ఇంచ్ పైకల్లా కొలుస్తున్నాను. ఈ విధంగా చూస్తున్నప్పుడు నాకైతే ఆది బ్లౌజ్ ప్రకారము 8.30 వచ్చిందండి. కానీ మనకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 1/2 ఇంచుకు లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కుట్టు అయితే దీని మీద వేసుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా మనము బ్యాక్ పార్ట్ని అయితే మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టేసాక మడత దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర అయితే మనము బ్యాక్ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజుకి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజు అయితే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ పొడవుకి ఒక లైన్ కొట్టుకోవాలి. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలండి. మనం పోస్ట్ని చేసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఈ డాట్ కోసమే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనము బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఆల్రెడీ డబల్ పోలింగ్ మీద ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసాను. 4 మడతల మీద అయితే ఉందండి. ఈ విధంగా వేసుకుంటే 2 హ్యాండ్స్ వస్తాయి. అయితే మనం ఈ మడత ఎంత వేసుకోవాలంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ కైనా సరే ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించి వేయాలి. అయితే మనకి పన్నా సరిపోలేదండి కాబట్టి నేను 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద వైపు చేతి పని చేసుకుని తీసుకుంటే 1 ఇంచ్కి, పైపింగ్ వేసుకుని తీసుకుంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు మార్క్ చేయాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. అయితే కుట్ల కోసం 1/2 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ కొట్టుకున్న లైన్కి హ్యాండ్ డౌన్కి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి హ్యాండ్ లూజ్ కావాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఈ 5.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాక మనకి చంక లూజ్ కూడా కావాలి. చంక లూజ్ కోసం ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి మనము కొచ్చి ఎంత పెట్టుకున్నామో చూసుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అదే 1.5 ఇంచెస్ని హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర మనం చివరి వైపు మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపు దాకా చంక లూజ్ వస్తుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే కొచ్చుల కోసం కూడా పైన వైపున 1.5 పెట్టాం కదా, అలాగే కింద వైపున కూడా 1.5 పెట్టుకుని కొచ్చుల కోసం కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలండి. సైజు బ్లౌజ్కి అయినా సరే పైన వైపు నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ దాకా ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత మరలా పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్కి కొరువు తీసుకున్నట్టుగా రౌండ్గా మార్క్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేశాక మళ్ళీ కింద వైపున 1/2 ఇంచ్కి ఈ విధంగా కొరువు తీయాలండి. మనము ఈ విధంగా తీసుకుంటే మనకి చంక రౌండ్ బాగా వస్తుంది. చంక దగ్గర ముడతలు కూడా రావండి. నేను ఫ్రంట్ డౌన్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు తీయట్లేదండి. మనము బ్లౌజ్ పీస్కి ఒకవైపు బ్యాక్ పార్ట్ ఒకవైపు
హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన పీస్ మీద స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. నాకైతే ఉక్సులు పట్టి దగ్గర పూర్తిగా బ్యాక్ పార్ట్ పడలేదండి. 2 ఇంచెస్ తక్కువ వచ్చిందే పర్వాలేదు, మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని వేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే మనము కొచ్చుల కోసం కూడా అంటే చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఈ విధంగా చిన్న చిన్న మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయాలి. అయితే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి, అలాగే స్టార్ నెక్ కావాలన్నారు కాబట్టి మీరు 7 ఇంచెస్ అయితే పెట్టుకోండి ఫ్రంట్ నెక్ డౌను. ఈ విధంగా 7 ఇంచెస్కి నెక్ డౌన్ పెట్టుకుని వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలండి. అలాగే ఫ్రంట్ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. మీకు ఇంకా వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్కి పెట్టాను. ఈ విధంగా నెక్ డౌన్కి వెడల్పుకి అయితే ఒక బాక్స్ అయితే కొట్టేసుకోవాలి. ఈ బాక్స్లో మనం బ్యాక్ పార్ట్కి ఎలాగా స్టార్ నెక్ మార్క్ చేస్తామో ఫ్రంట్ కూడా అలా మార్క్ చేసుకోవచ్చు. మీకు ఇంకా నెక్ వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే 3.5, 4 కూడా పెట్టుకోవచ్చండి, అది మీ చాయిస్. అలాగే మనము బ్యాక్ నెక్కి ఎలా మార్క్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా కొట్టుకోవాలి. మనం కొట్టుకున్న నెక్ వెడల్పు బయటకైతే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి మీకు కావాలితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని పైదాకా క్రాస్గా కొట్టుకుంటున్నానండి. ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ లాగే సేమ్ మీరు కరువు తీసుకోవచ్చు, కరువు లేకుండా కూడా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేకపోతే కరువు కూడా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అండి. అలాగే మనము ఫ్రంట్ చంక డౌన్ అయితే తీయాలండి. బ్యాక్ పార్ట్ కంటే కొంత లోతు ఎక్కువ తీయాలి. అది మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అయితే చెప్తున్నాను. మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్కి డౌన్ పెట్టి నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్ వైపు కూడా కొట్టుకుని కార్నర్లో ఒక లైన్ కొట్టుకోండి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి సేమ్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ లాగా వచ్చింది. మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ తగ్గించాలి కాబట్టి నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా 1/2 ఇంచ్కి తగ్గించుకుంటూ ఒక మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఈ ఫ్రంట్లోది కరెక్ట్గా వస్తుంది. ఇంకెక్కడ డౌట్ పడవలసిన అవసరం లేదు. అయితే నాకు కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ వైపు అయితే రౌండ్ నెక్ పెట్టమన్నారు. నేను మీకు చెప్పడం కోసం అనేసి స్టార్ నెక్ ఏ విధంగా ఫ్రంట్ వైపు మార్క్ చేయాలో చెప్పడం కోసం అయితే మార్క్ చేశాను. కానీ నేను ఆది బ్లౌజ్ ప్రకారం అయితే వీళ్ళకి రౌండ్ నెక్ మళ్ళీ మార్క్ చేసేసుకుంటున్నానండి. మీకు స్టార్ నెక్ కావాలితే నేను ఇందాక మార్క్ చేసుకుని అయితే కట్ చేసుకోండి. నాకు రౌండ్ నెక్కే కావాలి కాబట్టి నేను మళ్ళీ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము నెక్ చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాక మనకి ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా పొడవు ఉంది, కానీ మనము ఫ్రంట్ వైపు పొడవు తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే మీకు పర్ఫెక్ట్ అంటే బాగా నప్పిన ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ 4 ఉక్సులకి తీసుకుని ఉక్సులు పట్టిని మార్క్ చేసుకోవాలి. అలాగే షాలర్ దగ్గర నుంచి షాలర్ని మధ్యకి మడత పెట్టి మెయిన్ డాట్ దాకా ఈ విధంగా పట్టుకోవాలండి. గట్టిగా సాగదీయకూడదు, అలాగని మరీ లూజ్గా వదిలేకుండా ఈ విధంగా ఫ్రీగా పట్టుకుని క్లాత్ మీద అయితే పెట్టి పొడవు అయితే తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర పొడవు తీసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా మనము సేఫ్ బెల్ట్ వదిలేసి కుట్లు కోసం పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవచ్చు. మాకు సరైన ఆది బ్లౌజ్ లేదు, టేపు కొలతలతో కావాలి అంటే మనం ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే 2 ఇంచెస్ చూసు కదా, ఇటుపక్క అటుపక్క 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఇటుపక్క 2 ఇంచెస్కి క్లాత్ సరిపోలేదు కదండి, కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇటుపక్క 2 ఇంచెస్కి అటుపక్క 2 ఇంచెస్కి ఒక లైన్ కొట్టుకోవాలి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తగ్గించి ఒక మార్కింగ్ చేసుకున్నాము. మళ్ళీ చంక వైపు 1/2 ఇంచ్కి తగ్గించుకుంటూ మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేయండి. ఉక్సులు పట్టి వైపు 1 ఇంచ్కి తగ్గించుకుంటూ మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేయండి. కానీ మనకి ఇక్కడ కింద మెయిన్ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ కిందకి అంటే మనం కొట్టుకున్న లైన్కి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేయాలి. మీకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 3/4 ఇంచ్ దాకా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలండి. ఈ సైజు బ్లౌజ్కి అయితే మీరు 2.35 అయితే సరిపోతుంది. చెస్ట్ బాగా హెవీగా ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. అయితే 2.35కి మార్కింగ్ చేసుకున్నానండి. మనం ఫస్ట్ 2.5కి మార్కింగ్ చేసుకుని తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. అలాగే కింద 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద అయితే
కొద్దిగా లైన్ అయితే వెడల్పు పెంచుకోవచ్చు. కింద 1/2 ఇంచ్ మార్కింగ్ మీదే మనము ఈ డాట్ వెడల్పు మార్క్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర ఉన్న మార్కింగ్కి డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్, డాట్ మరో పక్క మార్కింగ్కి, చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా అయితే మనము మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అయితే తిరుగుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ పట్టేయకుండా ఫ్రీగా ఉండడం కోసము కింద వైపున నేను వీడియోలో చూపించినట్టుగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని క్రాస్గా పై వైపు కల్లా మార్క్ చేసుకుంటే మనకు ఫ్రంట్ 3/4 ఇంచు వెడల్పు పెరుగుతుందండి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని క్రాస్గా కొట్టుకుంటే ఇక్కడ 1/4 ఇంచు పెరుగుతుంది. దీనివల్ల మనకి చెస్ట్ పట్టేయకుండా ఉంటుంది. ఉక్సులు పట్టి దగ్గర తాలు పట్టి దగ్గర గ్యాప్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకునేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనము డాట్ వెడల్పు ఎంత పెట్టామో పొడవు కూడా అంతే పెట్టుకుని మార్క్ చేసుకుని లైన్స్ అయితే కొట్టుకోవాలండి. ఈ విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారము స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ దగ్గర అంటే ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసము నెక్ కంటే కిందకి 1/2 ఇంచ్ కిందకి ఉక్సులు పట్టిని మడత పెట్టి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా 2/3కి పొడవు పెట్టుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్కి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని 1/2 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఇలాగే మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ మడత పెడేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ మార్క్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర డాట్కి మెయిన్ డాట్కి ఉన్న దూరం ఎంత ఉందో అలాగే మెయిన్ డాట్కి చంక దగ్గర డాట్కి అంతే దూరాన్ని పెట్టుకుంటూ పొడవుకి ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఈ డాట్ వెడల్పు కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి ఇటుపక్క 1/4 ఇంచు అటుపక్క 1/4 ఇంచు వచ్చే విధంగా డాట్ వెడల్పును కూడా మార్క్ చేసుకోవాలండి. మనకి ఆతల పక్క అంటే ఇంకొక పార్ట్కి కూడా ఆనవాళ్ళు పడడం కోసము చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చండి. షేప్ బెల్ట్ ఎంత వెడల్పు కావాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో తీసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 2 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఉక్సులు పట్టి వైపు 4 ఇంచెస్, చంక వైపు 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 మార్కింగ్లకి లైన్ అయితే కొట్టుకోండి. తర్వాత ఉక్సులు పట్టి వైపు భాగం నుంచి పావు తక్కువ 4కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ చేసుకున్న మార్కింగ్కి 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ని నేను వీడియోలో చూపించినట్టుగా కరువుగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ భాగాన్ని మనం ఉక్సులు పట్టివే పతకాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అయితే నప్పుతుంది. మీకు ఇంకా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే కనుక కామెంట్ బాక్స్లో పెడితే తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. మీరు ఇదే ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 2x2 ముక్క మీద ట్రై చేయడం మంచిదండి.